కాకపోతే నిన్న హెల్త్ కూడా కొంచెం అటు ఇటు ఉండిందిలేండి. ఈరోజు పర్లా కొంచెం బాగానే ఉంది హెల్త్. డిస్కిట్, వెల్కమ్ టు డిస్కిట్. ఈ దుమ్ము తుఫాన్ చూడండి అట్లనే ఉంది ఇది. గాయస్ కొంచెం పైకి వచ్చినామో లేదో మంచు పడుతుంది, ఫ్రెష్ స్నో ఇదంతా ఇప్పుడు పడుతుంది ఇదంతా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అయితే అనుకుంటున్నా. చిత్తూరు టు లదాఖ్ రైడ్లో ఈరోజు డే 8. మొన్న నిన్న ఈడే స్టే చేసినాము. డే కథాంగ్ అని చూసినారా వాళ్ళదే. లిటరలీ హోమ్ స్టే అయితే మాత్రం సూపర్ ఉంది. దాని గురించి వెళ్తే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మ్యాప్స్ అందరికైతే వేసిన. అందరికి వెళ్ళే ముందే మనం కార్దుంగ్లో ఎక్స్ప్లోర్ చేస్తాం. డిస్కిట్ దగ్గర ఊరికి కొన్ని ఫొటోస్ తీసుకొని అందరికి వెళ్ళిపోతాము. సో చలో లేట్ చేయకుండా వెళ్దాం. కాకపోతే రూమ్ మాత్రం లదాఖ్లో మాకు లడ్డులాగా దొరికింది. 2 days ఉన్నాం. 2 days హోమ్ ఫుడ్డే వాళ్ళే చేసినారు, హోటల్ వాళ్ళే ప్రిపేర్ చేసినారు మాకు. నిజంగా వర్త్ అంటే వర్త్. బయట ఆడ ఫుడ్ తినలేదు, అసలు బయట ఆడ సెట్టే కాలేదు మాకు. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఏడు అడిగినా లదాఖ్లో 2000 తక్కువ లేదు పర్ డేకి. మాకు 2 days కలిపి ఇంక్లూడింగ్ ఫుడ్ 3 times ఫుడ్ మొత్తం కలిపి 3000 ఏమో అయింది అంతే. 2900 సంథింగ్ ఎంత అయింది. మేము ఎక్స్ట్రా ఇచ్చేసినాం. పవరాలు ఎందుకు ఇంత బిన్నే స్టార్ట్ అవుతామంటే తెలిసిందే కదా, ఇంకా కార్దుంగ్లో కాడ ఫుల్ రష్ ఉంటారు. కొంచెం లేట్ అయిపోయిందంటే మా హోటల్ అని చెప్పింది కూడా అదే. మీరు ఒక 5:30-6కి ఆ టైంకి స్టార్ట్ అయిపోండి, మీరు వెళ్ళేకి అక్కడ 7-7:30 అయిపోతుంది. ఏ కార్లు ఎక్కువ ఉండవు, ఉంటే బైకర్స్ ఉంటారు కొంతమంది అంతే. మీరు ప్రశాంతంగా తీసుకోవచ్చు. మీకు ఆ ట్యాక్సీ డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారంటేనే ఇబ్బంది. సో ఇంకా అందుకే స్టార్ట్ అయిపోయినా కొంచెం త్వరగా. యాక్చువల్లీ మేము లేచింది 4:30కి లేచినాము. 4:30కి లేచి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని, ఎందుకు చెప్తారులేండి మా బాధలు. ఓర్రే ఇక్కడ తిరుక్కొని వచ్చింటే అయిపోయి ఉంటుంది. ఈ మ్యాప్స్ ఏం చూపిస్తుంది తెలిసిన. నిన్న నైట్ పెట్రోల్ పట్టింది ఈ పెట్రోల్ బంక్లోనే. ఎట్ట చూపించకుండా అయ్యో అయ్యో. నిన్న మనకు వైజాగ్ వాళ్ళు కనిపించినారు. నిన్న లే మార్కెట్లో వీడియో చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. పోండి, లే మార్కెట్కి 1 కాదు 2 సార్లు వెళ్ళినా. 2 సార్లు మర్చిపోయినా వీడియో చేద్దాం. పోండి, సారీ. కాకపోతే నిన్న హెల్త్ కూడా కొంచెం అటు ఇటు ఉండిందిలేండి. ఈరోజు పర్లా కొంచెం బాగానే ఉంది హెల్త్. ఇంకొకటి పర్మిట్ అప్లై చేసినాం మేము. పర్మిట్ అప్లై చేస్తే మా ఫ్రెండ్కి స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పడింది, నాకు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ పడిపోయింది స్టేట్. నేను ఇంకా మళ్ళీ ఏం చేసిన, లే డొమెస్టిక్ దీంట్లో మళ్ళీ పర్మిట్ అప్లై చేసిన. 400 ఎంతో అయ్యింది. సేఫ్టీ సైడ్కి 3 పెట్టుకున్నా. అది కాకపోతే ఇది కాకపోతే అది ఏదో ఒకటి సెట్ అయిపోతుంది. నేను వచ్చింది మనం ఈ రూట్లోనే అనుకుంటా. యాక్చువల్లీ మా ప్లాన్లో లదాఖ్లో రెస్ట్ తీసుకోవాలని లేదు. కార్గిల్లో నాకు ఏదైతే సిచ్యువేషన్ అయ్యిందో దాన్ని బట్టి కొంచెం రిస్క్ తీసుకోకూడదు, ఎందుకు 2 ఊరికే అనుకొని ఇంకా రెస్ట్ తీసుకునేసిన. జెరీ క్యాన్స్ కూడా ఫుల్ చేసుకునేసిన. జెరీ క్యాన్స్ అండ్ ట్యాంక్ మొత్తం ఫుల్. జెరీ క్యాన్స్ అయితే మాక్సిమం ఎమర్జెన్సీ టైంలోనే వాడతాను. ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటే అక్కడ అంతా ఫుల్ చేసుకునేస్తా. జెరీ క్యాన్స్ మాత్రం ఎమర్జెన్సీ టైంలో మాత్రమే వాడతా. బండి పైన అయితే ఫుల్ లగేజ్ అబ్బా. నిన్న నైటే పెట్రోల్ కూడా పట్టించేసిన. అరౌండ్ 20 liters పట్టింది. 20 liters. ఈడ నేను 93-94 అనుకున్నా పెట్రోల్. లేదు, ఈడ కూడా 109 ఎంత ఉంది పెట్రోల్. గాయస్ కొంచెం పైకి వచ్చినామో లేదో మంచు పడుతుంది, చాలా చలిగా ఉంది. మైనస్లో ఉంటుంది 100% టెంపరేచర్, దాంతో డౌటే లేదు. హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయితేనే అదిగోండి ఫ్రెష్ స్నో ఇదంతా ఇప్పుడు పడుతుంది ఇదంతా. నా వైజర్ పైన మొత్తమే స్నో. నాకు తెలియదు, నేను ఫస్ట్ చినుకులేమో అనుకున్నా. మళ్ళా విండ్షీల్డ్ పైన చూసిన, ఏందబ్బా ఇది అని చూస్తే మంచు. విండ్షీల్డ్ పైన చూడండి మంచు. అచ్చా. సో ఇప్పుడైతే మమ్మల్ని అలౌ చేయలేదు, కొంచెం టైం పడుతుందంట. స్నో ఉందంట పైన. ఆ స్నో అంతా క్లియర్ అయినాక మళ్ళీ అలౌ చేస్తామన్నారు. చూద్దాం, స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ చేస్తా కంటిన్యూ. జస్ట్ ఇప్పుడే వదిలినారు. ఎంతసేపు హెవీ స్నోఫాల్ అవుతానింది, ఇంకా వదిలినారు, మేము స్టార్ట్ అయిపోయినాము. కాకపోతే ఫుల్ టూరిస్టులు ఉన్నారు పైన. ఎట్లా ఉంటుందో చూడాలి పైన రష్. బైకర్స్ అందరూ పాపం ఎంతసేపు తెలిసిన వెయిట్ చేసినారు. చాలామంది ఒక 20-30 బైక్స్ అయితే రిటర్న్ కూడా వెళ్ళిపోయినారు పాపము. మేము ఇంకా ఏదైతే అది అవ్వని చూసుకున్నాము, లేట్ అయితే అవుతాము. ఈరోజు ఎట్లో డిస్కిట్ ఆ రోజు అందరిలోనే కదా స్టే అనుకొని ఉండిపోయినాం. ఈడే కరెక్ట్గా అట్లా కళ్ళు మూసినా పనుకోన్నా కరెక్ట్గా అలో చేసినారు. వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం, వాళ్ళు ఉండండి. జేసీబీ కూడా వెళ్ళింది పైన స్నో క్లియర్ చేయడానికి. స్నో క్లియర్ అయిపోయింది అనుకోండి వదిలేస్తాము అన్నారు. ఇంకా ఇక్కడ నుంచి ఒక 26 kilometers ఏమో అంతే. అండ్ ఫైనల్లీ వీ రీచ్డ్ ద మైటీ కార్దుంగ్లా. సో ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఎక్కువసేపు ఇటు ఉంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి. సో ఇంకా అట్లా వెళ్తే ప్యాంగాంగ్ లేక్. రేపు ప్యాంగాంగ్ లేక్ వెళ్తున్నాము. ఇట్లా వచ్చి అట్లా వెళ్ళాలి.
అరౌండ్ 110 కిలోమీటర్స్ 120 కిలోమీటర్స్. రేపు ఓన్లీ ప్యాంగాంగ్ లేకు. ఇప్పుడు ఇట్లా ఎందుకు వెళ్తామంటే బిస్కెట్ హందర్ శాండ్ డ్యూన్స్ కోసం క్యామిల్ రైడ్ చూద్దాం, కుదిరితే క్యామిల్ రైడ్ కూడా చేద్దాం. చూడండి మట్టే డిఫరెంట్గా ఉంది ఇక్కడ వైట్ కలర్లో, అటుపక్క అంతా కనిపిస్తుంది కెమెరాలో. నిజంగా ఏదైనా చిన్న హోటల్ పెట్టుకున్నా కూడా సీజన్ టైంలో భలే జరుగుతుంది. ఈ దుమ్ము తుఫాన్ చూడండి అట్లనే ఉంది, ఇది మొత్తం ఎగురుతుంది అసలు దుమ్ము, సైడ్కి పోయేస్తాను తెలిసిన బండి. చూడండి బా 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 స్వామి, వచ్చేసినాం దగ్గరకు వచ్చేసినాము అందరి దగ్గరికి. డిస్కిట్ దగ్గరలో ఉన్నాం. అందరికి కూడా ఇంకొక 5 కిలోమీటర్స్ అంతే. హోటల్ ఏం ఫుల్గా ఉండేదండి భయంలే. ఆన్లైన్లోనే కష్టం అంట స్టే. చూద్దాం రేపు ప్యాంగాంగ్ రీచ్ అయిపోతే హ్యాండ్లెక్ కూడా కొంచెం ముందే కాల్ చేసుకొని ఏదైనా స్టే బుక్ చేసుకుని వచ్చు. ఎందుకంటే ఆన్లైన్ నుంచే మళ్ళీ ఉమ్లింగ్లోకి వెళ్ళాలా. డిస్కిట్, వెల్కమ్ టు డిస్కిట్ గైస్. ఇప్పుడైతే నేను తినేసి కూడా వచ్చేసిన. ఇదే మేము తీసుకున్న రూము, సోనం రెసిడెన్సీ, డిస్కిట్ నూబ్రా. కాకపోతే రూమ్ అయితే బాగాలేదు. రూమ్స్ అన్నీ ఫుల్ ఉన్నాయి. ఎతికి ఇది దొరికింది. ఏదో ఒకటి కొంచెం ఈరోజు నైట్ వరకే కదా, మార్నింగ్ లేచి వెళ్ళిపోతాం కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం అనేసి గమ్మున అయిపోయినాను నేను కూడా. పర్లేదండి, ఇట్లా తిప్పే బదులు ఇట్లా రౌండ్ వేసుకోవచ్చు. ఇప్పుడైతే శాండ్ డ్యూన్స్ చూసానికి వెళ్దానా, అండ్ కుదిరితే క్యామిల్ రైడ్ కూడా చేద్దాం. నాకు ఎప్పటి నుంచో చేయాలని ఉంది. ఆ క్యామిల్ రైడ్కి ఎంత అడుగుతారో తెలీదు. ఇప్పుడు నేను తినేసి ఇట్లా వస్తానా, వాన పడతానుంది. న్యూబ్రాలో కూడా ఫ్యూయల్ షార్టేజ్ అయితే లేదు. నేను ఏదేదో కష్టపడతా శాడిల్ స్టీల్కి దానికి దీనికి. వీళ్ళు చూడండి ఎంత సింపుల్గా కస్టమైజ్డ్గా చేయించుకొని ప్రశాంతంగా ఎత్తుకొని వచ్చేస్తారో. నా అవస్థ చూడాలి, పిచ్చోడు కన్నా మోసంగా పడతా. నాకు రైడర్స్ ఉంటారు కదా, మీరు నమ్ముతారో నమ్మరో, వాళ్ళకి హాయ్ చెప్పాలంటే భలే ఇష్టం. నాకు అదొక సూపర్ ఎక్స్పీరియన్స్ తెలిసిన. అన్నోన్ బైకర్స్కి వేవ్ చేయడం కానీ హాయ్ చెప్పడం కానీ నాకు చాలా ఇష్టం. నేను అసలు ఇప్పటికీ లదాఖ్ రైడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు ఎన్ని మందికి వేవ్ చేసి ఉంటాను తెలిసిన. నాకు కూడా వేవ్ చేసినారులేండి, లేదని నేను చెప్పను. సో ఈ లదాఖ్ రైడ్లో నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ అది. యాక్చువల్లీ రూమ్ ప్లానింగ్ కూడా ఫస్ట్ అందరిలోనే ఉంది. సర్లేండి మళ్ళీ ఇంక అక్కడికి వెళ్ళినా మళ్ళీ రిటర్న్ ఇక్కడికి రావాల్సింది. పనిలో పని ఇక్కడ ఎత్తుకుదాం ఫస్ట్ రూమ్స్. ఇక్కడ దొరకలేదంటే మళ్ళీ అందరిలో తీసుకుందాము అనుకున్నాము. బిస్కెట్లో ఇంకా ఫస్ట్ ఒక 3-4 రూమ్స్ అడిగినాము, ఫుల్ అన్నారు. సర్లే ఇంక వెళ్ళిపోదాం అందరిలో చూసుకుందాము అనేసి స్టార్ట్ అవుతానంగా మళ్ళీ ఒక్క హోటల్ కనిపించింది. సర్లే ఇంక ఇది అడుగుదాము, అడిగేసి లేదంటే వెళ్ళిపోదాం అనుకున్నాం. సో ఆయన ఉందన్నాడు. 1500 చెప్పినాడు. మేము ఇంక ఒప్పుకోలేదు 1500కి. 1200కి మాట్లాడినాం. 1300కి మాట్లాడినాం. వీళ్ళు ఎక్కువ తగ్గారు, ఎందుకంటే వీళ్ళకి జరిగేదే సీజన్ ఇప్పుడే ఇది కాబట్టి, మళ్ళీ జరగదు కాబట్టి ఎక్కువ తగ్గారు. వీళ్ళు చెప్పేది కూడా అదే రీజన్ పాపము. ఈ టైం సీజన్ కాబట్టి మేము ఏదో కొంచెం సంపాదించుకోగలుగుతాము, సీజన్ లేనప్పుడు మేము ఏం చేసుకుంటాం, ఖాళీగానే ఉంటాయి ఇవంతా. సో కొంచెం అర్థం చేసుకోండి మీరు కూడా అంటారు. సరేలేండి, ఇంక మనం కూడా ఎక్కువ అడిగితే బాగుంటుంది కదా, డిస్కౌంట్లు కూడా. అదిగా అండి శాండ్ డ్యూన్స్. డెజర్ట్ అనుకునేది కాదు అందరు. ఇది నేనేం చేసిన అంటే అటు నుంచి ఆ రోడ్ని ఫాలో అయినా, మధ్యలో ఒక డైవర్షన్ ఉండింది, ఆ డైవర్షన్ని ఫాలో అయ్యి ఈ రూట్కి పిలుచుకొని వచ్చేసింది అంతే. ఇంకా గూగుల్ మ్యాప్స్ లేదు, ఏం లేదు, మామూలు అంతోని. చూద్దాం, లేట్ అవ్వకపోతే చాలా ఈడ. ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకొని పనుకునే వల్ల నాకు అసలు ట్యాబ్లెట్ వేసుకోలేదంటే అయిపోతుంది నా బాడీ. ప్రతిరోజు కోల్డ్ అవుతుంది. మీరు నమ్మరు, మీరు ఏమైనా అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఏమైనా అనుకోండి, ప్రతిరోజు కోల్డ్ అవుతుంది నాకు అసలు ఈ క్లైమేట్ అంత ఈజీగా సెట్ అవ్వనంటుంది. చాలా కష్టమవుతుంది నాకు. ఎందుకంటే నేను ఉండేది 40 degrees ఎండలో. క్యామెల్ పైన కూర్చొని పెట్టేసినారు. 500 per పర్సన్కి. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. సో టికెట్ తీసుకొని క్యామెల్ పైన కూర్చొని పెట్టేసినారు. ఇంకా మెల్లిగా వెళ్ళిపోవడమే. వర్తే నన్ను అడిగితే 100%. దీన్ని ఇట్లా పట్టుకోమన్నారు. అన్న అయితే నవ్వుతున్నాడు, నువ్వు హెల్మెట్ వేసుకో సేఫ్టీ ఉంటుంది, ఓవర్ స్పీడింగ్ అవుతుంది అది ఇది అనేసి. నేను ఒకటే కాబట్టి త్వరగా ఇచ్చేసినారు నాకు బిన్నే, లేదంటే మినిమం 1/2 hour పైన పడుతుందంట. బాయ్ మేరా గాడికా చావి హే. చిన్న ఇది ఏం చూడండి, నన్నే చూస్తుంది ఇది, కెమెరాని చూస్తుంది ఇది, లాక్ చేస్తాను అనేసి. నై ఏసనాయి
నో 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 అరుస్తున్నాయి ఇవి. నేనైతే ఎక్కువ వెయిట్ ఉండలేండి, తిట్టుకోవద్దండి, మూగ జంతువులను చంపేస్తాను అనేసి. ఓ బైసా, ఇదేంది అరుస్తుంది, ఇట్లుంది ఇది. ఓ బైసా, వావ్, కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. కాకపోతే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏమంటే క్యామెల్స్ని వీళ్ళు బాగా చూసుకుంటున్నారు. అదొక్కటి బెస్ట్ థింగ్ వీళ్ళ దగ్గర. చాలా బాగా చూసుకుంటున్నారు. బాగా స్ట్రాంగ్ ఉన్నాయి క్యామెల్స్. మరీ ఎక్కువ వీక్ కాకుండా, ఎక్కువ ఇది లేకుండా, ఎండిపోకుండా క్యామెల్స్ని బాగా చూసుకుంటున్నారు. అంతేలేండి, మరి ఇంత టూరిజం జరిగితే బాగా చూసుకోకుండా ఇంకేం చేస్తారు చెప్పండి. ఓకే, ఇట్లా రౌండ్. ఓ ఓ, ఇదేంది గుర్రం పోయినట్టు పోతుంది. ఈ లైన్లో అన్నిటికన్నా పెద్దది నాదే. గుర్రం పోయినట్టు పోతుంది ఇది. అందరూ నన్ను వింతగా చూసారు హెల్మెట్ వేసుకున్నారు అనేసి. వాయమ్ము 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 వాయమ్ము.